కథ చెబుతాను కొడతారా ఉలిక్కి పడతారా. అనగనగా ఒక మొసలి, అనగనగా ఇంకో కోతి. చెరువులోని నీటిలో మొసలికి, ఒడ్డుపై చెట్టు, ఆ చెట్టుపై ఉన్న కోతికి స్నేహం కుదిరింది. ఆ కోతి ఈ మొసలి స్నేహం చేశాయి. కొంతకాలం బాగానే గడిచింది. గడిచినంత కాలం బాగానే ఉంది. ఆ తర్వాత ఒకానొక అశుభ ముహూర్తాన మొసలి కోతి గురించి తన పెళ్ళాంతో చాలా గొప్పగా చెప్పిందట. అంతకంటే గొప్పగా విన్న ఆ ఆడ మొసలి సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయిందంట. ఆ సంతోషంలో ఎంతో ముద్దుగా, ఇంకెంతో గోముగా తనకు ఆ లేలేత కోతి గుండెకాయ తినాలని ఉందని ముచ్చటపడిందట. ఏంటి మొహం అదోలో పెట్టారు? ఓహో, ఈ కథ మాకెందుకు తెలీదు, మేము చిన్నప్పుడే వినేసాం అని కదా మీ ఉక్రోషం. సరే, అయితే డైరెక్ట్గా విషయానికి వచ్చేద్దాం. ఈ కథ మీరు విన్నప్పుడు, అదేనండి మీ చిన్నప్పుడు నాకు వచ్చినట్లుగానే మీకు కూడా రెండు సందేహాలు వచ్చాయో లేదో కామెంట్ చేయండి. అదేంటంటే, గుండె చెట్టు మీద మర్చిపోయి వచ్చానని కోతి చెప్పడం వెటకారంగా అనిపించలేదా? చెప్పగానే నమ్మేసేంత తింగరదా ఆ మొసలి అనే అనుమానం మీకు రాలేదా? మొసలి అంత తింగరిగా నమ్మకపోయి ఉంటే కోతి పరిస్థితి ఏమై ఉండేది అని ఆలోచించారా? వస్తున్నా వస్తున్నా వచ్చేస్తున్నా, అసలు విషయానికే వచ్చేస్తున్నా. ఆ కోతి తెలివైంది కనుక అంతే తెలివిగా తప్పించుకుంది. మరి వర్మగారు మాత్రం ఎందుకు తెలివి తక్కువగా ఆ మొసలికి చిక్కారు? పాయింట్ అర్థమవుతుంది అనుకుంటా. ఈ కథలో వర్మగారు కోతి అని అర్థమైన మీకు మొసలి చంద్రబాబు అని, మొసలి భార్య స్థానంలో గుండెకాయ అడిగింది దత్తపుత్రుడని అర్థం కావడం లేదా? ఈస్ట్మన్ కలరు 70 mm సైజులో పిక్చర్ చాలా స్పష్టంగా కనపడుతుందా లేదా? వర్మగారి గుండెకాయ ఏంటో తెలుసా? పిఠాపురం. అవును, ఆయన గుండెకాయ పిఠాపురం. ఆ పిఠాపురం కావాలని ఆడ మొసలి రూపంలో పవన్ కళ్యాణ్ కోరడం, మగ మొసలి రూపంలో చంద్రబాబు అదెంత పని, చిటికలో ఒప్పించి ఇప్పించేస్తా అని వాగ్దానం చేయడం ఇట్టే జరిగిపోయాయి. కాకపోతే అప్పనంగా గుండెకాయను అప్పగించేసిన వర్మ కంటే తెలివిగా తప్పించుకున్న కోతి చాలా బెటర్ అని నా ఇన్నర్ ఫీలింగ్. సరే, కథ సంగతి పక్కన పెట్టి సీరియస్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అయ్యో వర్మ, అవును, ఆయన అయ్యో కర్మ అనుకునేలా మనం అయ్యో వర్మ అనుకోవాలి. తప్పదు. చంచల స్వభావి అయిన కోతి అంత తెలివిగా వ్యవహరించినప్పుడు మనిషి, అందులోనూ రాజకీయ నాయకుడు ఇంకెంత తెలివిగా ఆలోచించాలి? వర్మ చేసిన తప్పులేంటో, ఆ తప్పులకి ఫలితాలేంటో చర్చించే ముందు తెలుసు కదా, నేను మీ నాగేష్ గంగుల. మన వీడియోని లైక్ చేసి మంచిగా కామెంట్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కోతి కోతి, నీకు మంచి పందిని చూసి దాని గుండెను నీకు అమర్చుతాను, నీ గుండె మాత్రం మా ఆవిడికి ఆహారంగా ఇచ్చేవా అని మొసలి అడిగితే ఎలా ఉంటుందో అలాగే ఉంది చంద్రబాబు గారు అడగడం. చంద్రబాబు గారు అడిగిన వెంటనే నీ నియోజకవర్గం మా పవన్ కళ్యాణ్కి ఇచ్చేయి అని అడిగిన ప్రశ్నకు వర్మ మెత్తబడిపోయాడు. తన గుండెలాంటి పిఠాపురంని ఇచ్చేశాడు. ఇచ్చివేయడానికి కారణం ఏంటి? వర్మ తెలివి తక్కువవాడా లేక అమాయకుడా? అయితే తన గెలుపు పైన తనకు నమ్మకం లేకపోవడం అయినా అయి ఉండాలి, లేదా నిజంగానే తెలివి తక్కువగా ఆలోచించైనా ఉండాలి. ఒకవేళ వర్మ బలవంతుడు కాకపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు అంతలా ప్రాధేయపడుతూ, పొగుడుతూ, బ్రతిమాలుతూ వర్మనామం జపం చేస్తున్నాడు? వర్మ నన్ను గెలిపించు, వర్మ నన్ను గెలిపించాలి, వర్మ నన్ను గెలిపిస్తాడు. ఇదే కదా ఇన్ని రోజులు మనం పవన్ కళ్యాణ్ నోటి నుంచి వింటున్నది. అందరూ చెప్పుకునే మాట, ఒప్పుకునే మాట. వర్మ 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి 47,080 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఒక పార్టీ అండదండలు లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవడం అంటే అది మామూలు విషయం కాదు. మరి అలాంటి వర్మ ఎందుకు అంత సునాయాసంగా పోటీ నుంచి తప్పుకున్నాడు? చంద్రబాబు ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇచ్చినంత మాత్రాన ఎమ్మెల్యే సీటు వదిలేసుకోవడమేనా? అసలు పోటీ చేసి సత్తా చూపించి ప్రజల ఆమోదంతో సగౌరవంగా అసెంబ్లీలో అడుగుపెట్టేదానికి ప్రజల మద్దతుతో పని లేకుండా దేహీ అంటూ దొడ్డిదారిన లోకేష్ మాదిరిగా ఎమ్మెల్సీ అయిపోవడానికి తేడా లేదా? చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని నమ్మకం ఉందా? చంద్రబాబుని నమ్మి బలైపోయిన ఎందరివో చరిత్రలు వర్మ చూడలేదా, వినలేదా, కనలేదా? తెలుగుదేశం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చట్టసభల్లో జీరో అయిపోయిన సంగతి మరిచారా? ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలంటే సుమారు 40కి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉండాలని తెలియదా? ప్రస్తుతం 23 మంది మాత్రమే ఉన్న తెలుగుదేశం పరిస్థితి, దుస్థితి
కళ్ళకు కనపడలేదా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏ సర్వే చూసినా 135 సీట్లు గెలుచుకుంటుందని చెబుతున్న సందర్భంలో తెలుగుదేశం 40 సీట్లు సాధించగలదా? ఒకవేళ సాధించినా కేవలం ఒక్క ఎమ్మెల్సీకి మాత్రమే అవకాశం ఉండే పరిస్థితి వస్తే ఆ ఒక్కటి ఈయనకే ఇస్తారని గుండె మీద చెయ్యేసుకొని ప్రశాంతంగా ఉండగలడా? అందరికీ వచ్చిన అతి సాధారణమైన ఇంకో ప్రశ్న, ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక పొరపాటున గెలిస్తే అప్పుడు వర్మ గారి పొజిషన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల, చంద్రబాబుకి కుప్పంలాగా పవన్ కళ్యాణ్కి పిఠాపురం అవ్వదని గ్యారంటీ ఉంటుందా? 2029లో నువ్వు తప్పుకో, నేనే పోటీ చేస్తాను అనగలడా? తప్పుకోను, నేను ఇక్కడే పోటీ చేస్తా అని పవన్ కళ్యాణ్ అంటే అప్పుడు ఎదిరించి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవగలడా? అయినా ఇప్పుడు చేతిలో ఉన్న అవకాశం జారవిడిచి ఎప్పుడో ఎక్కడో ఏదో జరుగుతుందని అనుకోవడం భ్రాంతి కాదా? ఇవేవీ కాదు, వర్మకి తత్వం బోధపడింది. అదేంటంటే 2014లో ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటిన వర్మ 2019కి వచ్చేసరికి తెలుగుదేశం తరపున పోటీ చేసి సుమారు 15,000 ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు గారి చేతిలో ఓడిపోయాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మరింత చాకచక్యంగా పావులు కదిపి వర్మపై గెలిచిన దొరబాబుని కూడా పక్కన పెట్టి పొలిటికల్ సూపర్ సీనియర్ అయిన మహిళా అభ్యర్థి వంగా గీత గారిని రంగంలోకి దించారు. దాంతో దిమ్మ తిరిగి బొమ్మ కడపడింది. వర్మకు గతంలో ఓడిపోయిన దెబ్బతో 5 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళీ ఓడిపోతే ఇంకో 5 ఏళ్ళు, గత ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ కలిపి అటు రాజకీయంగా ఇటు ఆర్థికంగా చిదిగిపోవడం ఖాయం అని లెక్కలేసుకొని చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమని పవన్ కళ్యాణ్కి దారిచ్చేశాడు. ఇలా దారి ఇవ్వడం వలన తక్షణమే లభించే ఆర్థిక సహాయంతో పాటు కలిసి వస్తే ఎమ్మెల్సీ కూడా వస్తుందనే ఆశ అతనిని లొంగదీసింది. ఇప్పుడు రోజుకో ప్రెస్ మీట్లు పెట్టి కనిపించిన మైక్ ముందల్లా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తాడని, తామే గెలిపించుకుంటున్నామని, పవన్ కళ్యాణ్తో గాఢమైన ప్రేమలో పడ్డామని చెబుతున్న వర్మ లోపల మాత్రం పవన్ కళ్యాణ్ ఓడిపోతే బాగుండునని కోరని కోరిక లేదు, మొక్కని దేవుడు లేడని అనుకోవలసి వస్తుంది. ఇలాంటి వాటికి కూడా ఆస్కారం ఉంది అన్నట్టు ఆ మధ్య ఈయన పవన్ కళ్యాణ్కి ఓటు వెయ్యొద్దని చెప్పినట్లు వచ్చి వీడియో క్లిప్పింగ్లు కూడా కొంత హల్చల్ చేశాయి. ఈయన ఎంతలా రోజు ఏదో ఒక మైకులో ఊదర కొడుతున్నాడంటే పాపం రా వర్మ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎంతగానో కష్టపడ్డాడు. అయినా పవన్ కళ్యాణ్ గెలవలేదు. ఇందులో వర్మది తప్పే లేదు అని అందరూ అనుకోవాలి. అదే లాజిక్, అదే మ్యాజిక్. పొరపాటున పవన్ కళ్యాణ్ గెలిస్తే తన వల్లనే గెలిచాడనే పేరు దక్కుతుంది, గుండెకాయ వంటి పిఠాపురం చేజారుతుంది. పొరపాటున పవన్ కళ్యాణ్ ఓడితే పవన్ కళ్యాణ్ని ఓడించాడనే చెడ్డ పేరు వస్తుంది, కానీ గుండెకాయ వంటి పిఠాపురం దక్కుతుంది. ఏది ఏమైనా వర్మ ఇదేం కర్మ, అయ్యో వర్మ. ఇది ఈరోజు మన టాపిక్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నాగేష్ గుంగుల. బాయ్.